మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం అడవుల్లో వనమేధం ఆగడం లేదు. నిన్న మొన్నటి వరకు కీలకమైన FDO పోస్టుతో పాటు జన్నారం రేంజ్ అధికారి పోస్టు కూడా ఇన్ఛార్జ్ అధికారుల చేతిలో ఉండడంతో అటవీ యంత్రాంగం దారి తప్పే నిర్లక్ష్యం, అవినీతికి అలవాటు పడినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తాళ్లపేట రేంజ్ అధికారిని సుష్మారావుకు జన్నారం రేంజ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడంతో ఆమె జన్నారం రేంజ్ పరిధిలోనే ఎక్కువగా ఉంటూ తాళ్లపేట రేంజ్కు చుట్టపు చూపుగా వచ్చిపోతుండడంతో ఇక్కడ సిబ్బందిలో విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి లోపించి టేకు కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లుగా సమాచారం. మొన్న దండేపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో మరి ఏదైతే 300కు పైగా చెట్ల నరికివేత జరిగింది. మరి ఈ సందర్భంగా మేము అటవీ శాఖ అధికారులను మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇంత 300 చెట్లు నరికివేతకు గురైనాయి అని అంటే ఇది ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారుల ప్రమేయంతోనే జరిగిందని చెప్పేసి మరి ప్రజలందరూ సైతం కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 300కు పైగా చెట్లు నరికివేతానంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతికి ఎంత విఘాతం ఇది. మరి మన భావితరాలకు రేపొద్దున కవ్వాల్ అభయారణ్యంలో మరి చెట్లు ఎక్కడున్నాయి అని అంటే ఎక్కడో ఉన్నాయని చూపించుకునే దిక్కుమాలిన పరిస్థితి లేకుండా చూడాలని చెప్పేసి నేను అధికారులకు తెలియజేస్తూ, మరి ఏదైతే అధికారులు తప్పు చేశారో ఆ అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. మరి స్మగ్లర్ల పట్ల కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా భావితరాలకు భవిష్యత్తును అందించే విధంగా మరి అటవీ సంపదను